ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మహిమగల మా గొప్ప దేవానికి స్తోత్రం. ఈ దినం వాగ్దానం ద్వారా సూటిగా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. మీ కార్యం జరిగించి కృప చూపించమనడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం మనం ధ్యానం చేసుకుంటూ వస్తే, ఎవరు దేవుని దృష్టికి ప్రియుడై ఉన్నారో, ఎవరు దేవుని చేత గణపరచబడ్డారో మనకు అర్థమవుతుంది. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే యాకోబు గురించి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు నా దృష్టికి ప్రియుడవై ఉన్నావు, అందుకే నువ్వు గనుడవైతివి అంటున్నాడు. యాకోబు జీవితంలో దేవుని అనుసరించి నడిచాడు కాబట్టి, యాకోబు జీవితమంతా ప్రభు పైన ఆధారపడ్డాడు కాబట్టి, శ్రమలొచ్చినా, నిందలొచ్చినా, బాధలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, ఆటంకములొచ్చినా, కరువు కష్టాలు వచ్చినా, ఆయా సమస్యలు ఎదురైనా గాని దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు. దేవుని దృష్టికి ప్రియుడుగా ఉన్నాడు. ఒకానొక సమయం మందు యాకోబు ప్రార్థన చేశాడు, ప్రభు సన్నిధిలో పెనుగులాడాడు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు. దేవుని సన్నిధిలో దేవాది దేవుని ఎదుట యాకోబు నిలవబడ్డాడు. దేవుడు కూడా యాకోబుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. యాకోబు దేవుని విడిచిపెట్టలేదు. అప్పుడు యాకోబు అంటున్నాడు, నీవు గనక నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానన్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవాది దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారులారా, దేవుని శక్తి చేత నింపబడుతున్న వారులారా, ఈ రోజు దేవుని దృష్టికి మనము కూడా గనులుగా ఉండాలి, ప్రియమైన వారిగా ఉండాలి. ఎక్కడుంటున్నాం ప్రియమైన వారిగా దేవుని దృష్టిలో? దేవుని దృష్టికి ప్రియమైన వారిగా మనం కనబడాలి. మన ఆత్మీయ జీవితాల్లో వృద్ధి నొందాలి. యాకోబు వంటి జీవితాలు జీవించే వారముగా మనం ఉండాలి. యాకోబు వంటి విశ్వాసము కలిగి, యాకోబు వంటి ప్రార్థనా జీవితము కలిగి మనం ముందుకు సాగాలి. నామకార్థపు క్రైస్తవుల వలె మాదిరి లేని వారముగా మనం ఉండకూడదు. ఇతరులకు మాదిరి కలిగే వారముగా మనం ఉండాలి. ఇతరులను ప్రభు వైపు నడిపించే వారముగా ఉండాలి. అప్పుడే దేవుని దృష్టికి మనము ప్రియులుగా కనబడతాం, ప్రియమైన వారిగా కనబడతాం. దేవుని దృష్టిలో గనులుగా మనం ఎంచబడతాం. గనులుగా ఎంచబడాలి అంటే, దేవుని దృష్టికి ప్రియులుగా కనబడాలి అంటే, దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడుతూ, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆత్మ మంట కలిగి, ఆత్మాభిషేకము కలిగి, ఆత్మ ఆవేశము కలిగి దేవుని సన్నిధిలో స్థిరపడాలి. దేవుడు ఎలాగైతే మనతో మాట్లాడుతున్నాడో అలాగే మనము కూడా ఆయన వెంబడిస్తూ, ఆయన సన్నిధిలో స్థిరపడి, ఆయన కృపకు పాత్రలుగా ఉండి దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి. దేవుని దృష్టికి ప్రియులుగా కనబడాలి. దేవుని చేత మనం గనులు అనిపించుకోవాలి. అట్టి జీవితాలు మనం జీవిస్తూ ఈ వాగ్దానం ద్వారాగా ప్రభు సన్నిధిలో స్థిరపడదాం. ఆయన మాటలు మన వినికిడిలో ఫలభరితముగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, స్తోత్రం అయ్యా, మీ బిడ్డలను బలపరచండి. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీ దృష్టికి మేము ప్రియమైన వారముగా, గనులుగా కనబడాలి. యాకోబు వంటి విశ్వాస జీవితం, యాకోబు వంటి ఆత్మీయ జీవితం మీరు మాకు దయచేయండి. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరూ ఆదరించబడాలి. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరూ దీవించబడాలి. వారి ఆత్మీయ జీవితాలలో వృద్ధి చూడాలి, అభివృద్ధి నొందాలి, మేలు చేత నింపబడాలి. నీ కృపకు పాత్రలుగా ఉండాలి. ఈ దినమంతా నీ కృప కాపుదల ప్రతి ఒక్కరు తోడుగా ఉంచి, దీవించి, ఆశీర్వదించి, మేలు చేత నిబిడలు నింపి తృప్తిపరిచి, కార్యాలు జరిగించి, మేలు చేత స్థిరపరిచి
వారి అవసరతల అక్కర్లు తీర్చమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి, ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఆత్మీయ కుటుంబ జీవితాలకు మాదిరి లేని ప్రతి ఒక్కరికి సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.